హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో 2 అప్డేట్స్ ఉన్నాయి. సో ముందుగా విషయానికి వస్తే, ఉమెన్స్ క్రికెట్ ఈ ఇయర్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా అక్టోబర్లో. సో దానికి సంబంధించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఈ మంత్ 22న ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ప్రజెంటేషన్ సెరమనీ, ఓపెన్ సెరమనీ దానికంటే ముందే కొంత టైం చూసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్లో వేదికలపైన, ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించిన స్కెడ్యూల్ పైన 25 to 26 స్కెడ్యూల్స్ పైన, ఆ తర్వాత ఈ ధూమపానం మద్యపానంతో పాటు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యాడ్స్ పైన చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ధూమపానం మద్యపానం అండ్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యాడ్స్ని నిషేధించేలా ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసిన విషయం అందరం విన్నాం, చూసాం, న్యూస్ చదివాం. సో దాని పట్ల బీసీసీఐ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా విరాట్ కోహ్లీ కాంట్రవర్సీ మనందరికీ తెలిసిందే. బీసీసీఐ ఫ్యామిలీ పాలసీ ప్రవేశపెట్టింది కదా. ఆ ఫ్యామిలీ పాలసీ పైన చాలా రకాల వార్న్స్ బీసీసీఐకి ఇచ్చాడు కదా విరాట్ కోహ్లీ. ఈ విషయంలో దేవ్జిత్ సైక్య స్పష్టం చేశాడు ఏంటంటే, మార్గదర్శకాలపైన ఎలాంటి మార్పులు అయితే చేయలేదు, ఇలాగే ఉన్నాయి రూల్స్ అని మాత్రం అయితే చెప్పకనే చెప్పేశాడు. సో ఎక్కడ కూడా తగ్గేదే లేదని చెప్పారు. ఎందుకంటే ఇది టీంకి మంచిది, కంట్రీకి మంచిది, బీసీసీఐ వ్యవస్థకు మంచిది అని కూడా స్పష్టం చేశాడు దేవ్జిత్ సైక్య. మరి చూడాలి విరాట్ కోహ్లీ పైన ఏమైనా అంటే కామెంట్ కూల్ చేసే ప్రణాళికలు చేస్తారనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.